అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతహు. ప్రవక్తల చరిత్ర అనే అంశంలో భాగంగా ఈరోజు మీ ముందు నూ అలైహిస్సలాం వారి చరిత్రను మీ ముందు ఉంచబోతున్నాను. ప్రవక్త నూ అలైహిస్సలాం వారికి ఆదమే సాని అనేటటువంటి పేరు కూడా కలదు. అంటే తొట్టతొలి ప్రవక్త, తొట్టతొలి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం వారి తర్వాత వచ్చినటువంటి ప్రవక్త, మరియు ఎక్కువ కాలం తమ యొక్క సందేశాన్ని అందజేసినటువంటి ప్రవక్త నూ అలైహిస్సలాం వారు. కాబట్టి ఆయనకు ఆదమే సాని అనేటటువంటి పేరు కలదు. చాలా తరాలుగా నూ ప్రవక్త అలైహిస్సలాంకు చెందిన జాతి ప్రజలు విగ్రహాలను ఆరాధించేవారు. వాటిని దేవుళ్ళుగా పిలిచేవారు. ఈ దేవుళ్ళు తమకు మేలు చేస్తారని తలపోసేవారు. తమను కాపాడతారని, తమ అవసరాలను తీరుస్తారని భావించేవారు. ఈ దేవుళ్లకు వారు పేర్లు కూడా పెట్టుకుని ఉన్నారు. ఆ దేవుళ్లకు ఉన్నాయని భావిస్తున్న శక్తులకు అనుగుణంగా వద్, సువా, యగూస్, నస్ర్ వగైరా పేర్లను వారు పెట్టుకున్నారు. నిజానికి ఈ పేర్లు అంతకు ముందు కాలానికి చెందిన పుణ్యాత్ముల పేర్లు. ఈ పుణ్యాత్ముల మరణం తర్వాత వారి జ్ఞాపకార్థం ముందు వారి విగ్రహాలను తయారు చేసుకున్నారు. ఆ పిదప వారినే ఆరాధించడం ప్రారంభించారు. తరాలు గడిచిన తర్వాత ప్రజలకు అసలు ఈ విగ్రహాలను ఎందుకు తయారు చేశారన్నది కూడా తెలియకుండా పోయింది. ఏదో తమ పూర్వీకులు వీటిని పూజించారు కాబట్టి తాము కూడా తప్పకుండా వాటిని పూజించాలన్న ఒక మొండి వాదన మొదలైంది. ఆ విధంగా విగ్రహారాధన చోటు చేసుకుంది. వారికి విశ్వప్రభు అయినటువంటి అల్లాహ్ గురించిన జ్ఞానం లేనందువల్ల తమ చెడు ప్రవర్తనకు దేవుడు శిక్షిస్తాడని స్పృహ లేనందువల్ల వారు క్రూరమైన వారిగా, నీతి నియమాలు లేనివారిగా తయారయ్యారు. ఈ ప్రజల పట్ల అల్లాహ్ దయచూపాడు. తన ప్రవక్త నూ అలైహిస్సలాంను వారికి మార్గదర్శిగా పంపించాడు. నూ అలైహిస్సలాం ఒక మంచి వక్త, చాలా సహనం కలిగిన వారు. ఆయన గొప్పలు చెప్పుకునేవారు కాదు, చాలా మృదువుగా వ్యవహరించేవారు. అందరినీ ప్రేమించేవారు. ప్రజలకు మనిషి పుట్టుక పరమార్థాన్ని ఆయన బోధించారు. విశ్వంలోని వింతల గురించి చెప్పారు. పగలు వెనుక రాత్రి నిరంతరం భ్రమించడం ఎలా జరుగుతుందో వివరించారు. అల్లాహ్ మానవుల మేలు కోసం విరుద్ధాంశాల మధ్య సమతుల్యాన్ని నెలకొల్పాడని తెలిపారు. రాత్రి మనిషికి కావలసిన చల్లదనాన్ని, విశ్రాంతిని ఇస్తుంది. పగలు మనిషికి కావలసిన వేడిని, ఉపాధి కార్యక్రమాల సౌలభ్యాన్ని ఇస్తుంది. సూర్యుడు ఎదుగుదలకు, ప్రాణుల బ్రతికి ఉండటానికి తోడ్పడతాడు. జీవుల కాలాన్ని, దిక్కులను, ఋతువులను తెలుసుకోవడానికి చంద్రుడు, నక్షత్రాలు ఉపయోగపడతాయి. భూమి ఆకాశాలను సృష్టించిన అల్లాహే సకల చరాచర సృష్టికి ప్రభు. మానవులు తనను తప్ప మరెవరిని ఆరాధించరాదని ఆయన ఆదేశించాడు. అలా కాక మానవులు దైవేతరులను ఆరాధిస్తూ తమ దుష్ట కార్యాలను కొనసాగిస్తే తీవ్రమైన శిక్ష తప్పదని హెచ్చరించాడు. నూ అలైహిస్సలాం ప్రజలకు ఈ ధార్మిక సత్యాలను బోధించసాగారు. కానీ అహంభావులైన ఆయన జాతి ప్రజలు ఆయన మాటలు వినలేదు. అజ్ఞానం వల్ల వారు అహంభావానికి, తిరస్కారానికి పాల్పడ్డారు. వారి మూర్ఖ వైఖరి వారిని అనేక చెడులకు పురికొల్పింది. ఫలితంగా క్రూరత్వం, నీతిరాహిత్యం వారి జీవన విధానంగా మారింది. ఇక అక్కడి నుండి వాదోపవాదాలు సాగాయి. నూ అలైహిస్సలాం బోధనల వల్ల కొందరు ఆయనకు అనుచరులయ్యారు. వారు నూ అలైహిస్సలాం బోధనలను, దివ్య సందేశాన్ని విశ్వసించారు. కానీ కొన్ని అల్లరి శక్తులు మాత్రమే నూ అలైహిస్సలాం పట్ల శత్రుత్వం వహించాయి. అటువంటి వారు అధిక సంఖ్యలో ప్రజలను ఆయనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. వారికి నచ్చజెప్పడానికి నూ అలైహిస్సలాం శతవిధాలా ప్రయత్నించారు. కానీ వారు ఆయన్ని అపహాస్యం పాలు చేశారు. ఆయన్ను ఎగతాళి చేశారు. నిన్ను దేవుడు ఎన్నుకున్నాడని చెబుతున్నావు,
అల్లా ఆదేశాలను తిరస్కరిస్తే అల్లా ఆగ్రహం వచ్చి పడుతుందని హెచ్చరిస్తున్నావు. నువ్వు చెప్పేది అబద్ధం. నిజానికి దేవుని అనుగ్రహాలను అధికంగా పొందుతున్నది మేము. మాకు సంపద, సేవకులు, అధికారం అన్నీ లభించాయి. కాని నీ వద్ద ఏముంది? ఏమీ లేదు. ఏ విధంగా నువ్వు మాకన్నా మెరుగ్గా ఉన్నావు అన్నారు. నూహ్ అలైహిస్సలాం వారికి జవాబిస్తూ, మంచి చేయాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. అల్లా రుజుమార్గాన్ని మీకు దూరం చేశాడని భావిస్తున్నాను. మీ హృదయాల కాఠిన్యమే మిమ్మల్ని ఈ స్థితికి చేర్చింది. చెడు చేయాలని నిర్ణయించుకున్న వారిని అల్లా వారి నిర్ణయానికి వదిలేస్తాడు అని చెప్పారు. వారు ఆయనకు జవాబిస్తూ, మేము నిన్ను అనుసరించాలని నువ్వు కోరుతుంటే నీ వెంట ఉన్న అల్పజనాన్ని పారద్రోలు. మేము ఉన్నత తరగతికి చెందిన వాళ్ళం అన్నారు ఆ ప్రజలు. నూహ్ అలైహిస్సలాం వారికి మళ్ళీ తిరిగి సమాధానమిస్తూ, నేను ఉన్నత నిమ్న తరగతి ప్రజలందరినీ, సంపన్నులను, బీదవారిని, పాలకులను, పాలితులను అందరినీ ఒకే ఒక దైవధర్మం వైపు ఆహ్వానించడానికి వచ్చాను. నా అనుచరులు తమ విశ్వాసం విషయంలో దృఢంగా ఉన్నారన్నది నాకు తెలుసు. కానీ మీరు తిరస్కారం తప్ప మరేది ఇంతవరకు చూపలేదు అన్నారు. వారు నూహ్ అలైహిస్సలాంను సవాలు చేస్తూ, నువ్వు హెచ్చరిస్తున్న అల్లా ఆగ్రహం, శిక్ష ఎలా ఉంటాయో ఒకసారి తీసుకురా అన్నారు. నూహ్ అలైహిస్సలాం జవాబిస్తూ, శిక్షను తీసుకురావడానికి నేనెవర్ని? కేవలం అల్లాహ్ మాత్రమే శిక్షించగలడు. ఆయన తలుచుకుంటే శిక్షిస్తాడు. ఆయన శిక్ష నుంచి మీరు తప్పించుకోలేరు. నేను మీలాంటి మానవ మాత్రుడిని. నాకు దేవుని నుంచి మార్గదర్శకత్వం లభించటం తప్పిస్తే మిగిలిన విషయాల్లో నేను మీలాంటి వాడినే. మీరు అల్లా ఆదేశాలను అంగీకరిస్తే మీకు తగిన ప్రతిఫలం లభిస్తుంది, తిరస్కరిస్తే మీకు శిక్ష పడుతుంది అన్నారు. మరి ఆ విధంగా నూహ్ అలైహిస్సలాం ఉద్యమం ప్రారంభమైంది. అల్లాహ్ తన ప్రవక్త నూహ్ అలైహిస్సలాంకు గొప్ప సహనాన్ని ప్రసాదించాడు. ప్రజల తిరస్కారాన్ని, ఎగతాళిని భరించే సహనాన్ని ఇచ్చాడు. ఆయన వారి మధ్య చాలా కాలం పనిచేశారు. వారి అపహాస్యాన్ని, ఎగతాళిని భరిస్తూ అల్లాహ్ ధర్మాన్ని ప్రచారం చేశారు. ఏదో ఒక రోజున వారి హృదయంలో విశ్వాసం చోటు చేసుకుంటుందని ఆశించారు. ఏళ్లు గడిచిపోయాయి. నూహ్ ప్రవక్త అలైహిస్సలాం వారు తన జాతి వారిని 950 సంవత్సరాల పాటు అల్లాహ్ ధర్మం వైపు ఆహ్వానిస్తూ ఉన్నారు. కానీ వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ విశ్వసించిన వారు తప్ప మిగిలిన వారెవ్వరూ విశ్వసించేది లేదు. కాబట్టి వారు చేస్తున్న పనుల గురించి ఆందోళన చెందవద్దన్న సందేశం వచ్చింది ఆయనకు. ఇక వ్యవహారం అల్లాహ్ చేతుల్లో ఉందని, ఈ ప్రజల్లో మార్పు వచ్చే అవకాశం లేదని నూహ్ అలైహిస్సలాం అర్థం చేసుకున్నారు. ఆయన అల్లాహతో మొరపెట్టుకుంటూ, ప్రభూ, భూమిపై ఈ అవిశ్వాసులను ఎవరినీ మిగిల్చవద్దు. వారిలో ఏ ఒక్కరిని వదిలినా వాడు నీ దాసులను మళ్లీ దారి తప్పిస్తాడు. చెడుకు, కృతజ్ఞతకు, అవిశ్వాస సంతానానికి కారకుడవుతాడు అని ప్రార్థించారు. ఇక నూహ్ అలైహిస్సలాం ఉద్యమం తర్వాత అల్లాహ్ ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తూ నౌక గురించి ప్రస్తావన ప్రారంభించాడు. నూహ్ అలైహిస్సలాం ప్రార్థనను అల్లాహ్ స్వీకరించాడు. ఒక నౌకను నిర్మించాలని, తన ఆదేశం, ప్రేరణల ప్రకారం నౌక నిర్మాణం కొనసాగించాలని అల్లాహ్ ఆదేశించాడు. చెడులకు పాల్పడ్డ వారి గురించి తనతో మాట్లాడరాదని కూడా హెచ్చరించాడు. వారందరినీ ముంచివేయడం జరుగుతుందని చెప్పాడు. నౌక నిర్మాణం కోసం పట్టణానికి బయట సముద్ర తీరానికి చాలా దూరాన ఉన్న ఒక ప్రదేశాన్ని నూహ్ అలైహిస్సలాం ఎంచుకున్నారు. కలపను సేకరించారు, పనిముట్లు సంపాదించారు. నౌక నిర్మాణానికి రాత్రింబవళ్లు పనిచేయడం ప్రారంభించారు. ప్రజలు ఆయన్ను ఎగతాళి చేయడం ఇంకా ఎక్కువయింది. నువ్వు మత బోధనలు మానేసి వడ్రంగం మొదలుపెట్టావా? అయినా సముద్ర తీరానికి ఇంత దూరాన నౌక తయారు చేస్తున్నావేమిటి? ఈ నౌకను సముద్రం వరకు నువ్వు లాక్కెళతావా, లేక గాలి మోసుకుపోతుందా అంటూ అపహసించారు. నూహ్ అలైహిస్సలాం వారికి జవాబిస్తూ, ఎవరు నష్టానికి గురవుతారో మీరే చూస్తారు.
పరాభావానికి, శాశ్వత దుఃఖానికి ఎవరు గురవుతారో కూడా మీకు త్వరలోనే బోధపడుతుంది అన్నారు. నూహ్ అలైహిస్సలాం నౌక నిర్మాణాన్ని పూర్తి చేసి అల్లాహ్ ఆదేశం కోసం ఎదురు చూడసాగారు. అల్లాహ్ ఆయన్ను ఆదేశిస్తూ విశ్వాసులతో పాటు తక్షణం నౌకలోనికి ఎక్కమన్నాడు. తమతో పాటు ప్రతి జంతువును, ప్రతి పక్షిని, ప్రతి కీటకాన్ని, ఆడ మగ జంటలను తీసుకుని నౌకలోకి చేరుకోమన్నాడు. నూహ్ అలైహిస్సలాం జంతువులను, పక్షులను, కీటకాలను నౌక వద్దకు తీసుకువెళ్లడం చూసిన ప్రజలు పెద్దగా నవ్వుకున్నారు. నూహ్కు పిచ్చి పట్టింది, ఈ జంతువులతో ఏం చేయాలనుకుంటున్నాడో అనసాగారు. ఇంతలోనే అక్కడ ఒక భారీ జల ప్రళయం ప్రారంభమయ్యింది. నూహ్ అలైహిస్సలాం తన పని పూర్తి చేసి నౌకలోకి చేరుకున్న వెంటనే భారీ వర్షం ప్రారంభమయ్యింది. ప్రతి ప్రాంతంలోకి నీరు శరవేగంగా చొచ్చుకురాసాగింది. అదో జల ప్రళయం. నీరు ఎంత ఎత్తుకు వచ్చిందంటే నూహ్ అలైహిస్సలాం నౌక నీటిలో తేలియాడసాగింది. నౌక నీటిలో తేలుతూ పోసాగింది. అవిశ్వాసులు వందలాదిగా నీట మునిగిపోయారు. అందులో అవిశ్వాసులలో నూహ్ అలైహిస్సలాం కుమారుడు కూడా ఉన్నాడు. ప్రజల్లో నూహ్ అలైహిస్సలాం తన కుమారుడు కనాన్ను చూశారు. అతడు ఒక కొండపైకి పరిగెత్తుతున్నాడు. నూహ్ అలైహిస్సలాం తన మమకారాన్ని అణుచుకోలేకపోయారు. ఆయన తన కుమారుడితో దేవుడిని విశ్వసించి నౌకలోకి రమ్మని ఎలుగెత్తి పిలిచారు. కానీ అతడు తండ్రి మాటను పెడచెవిన పెట్టాడు. కొండపైకి పోయి సురక్షితంగా ఉంటానన్నాడు. కొండ వైపునకు పరిగెత్తసాగాడు. బాధాతప్త హృదయంతో నూహ్ అలైహిస్సలాం కుమారుడిని హెచ్చరిస్తూ, అల్లాహ్ తీర్పు నుంచి నేను ఎవ్వరూ తప్పించుకోలేరు, నేడు ఆయన దయతలిచిన వారు తప్ప అన్నారు. అంతలో ఒక మహాకెరటం నూహ్ అలైహిస్సలాం కుమారుడిని ముంచేసింది. నూహ్ అలైహిస్సలాం మానవ సహజమైన బలహీనతతో అల్లాహ్తో మొరపెట్టుకుంటూ, ప్రభూ, నా కుమారుడు నా కుటుంబంలోని వాడే కదా అన్నారు. అల్లాహ్ జవాబిస్తూ, నూహ్, అతను నీ కుటుంబంలోని వాడు కాదు. అతడి ప్రవర్తన అమర్యాదకరమైనది. అతడు సత్యాన్ని తిరస్కరించాడు. హృదయపూర్వకంగా విశ్వసించిన వారిని తప్ప మరెవరిని నీవు నీ వాడిగా భావించకు. అతడు స్వయంగా నీ కన్న కొడుకైనా నీవు సిఫారసు చేయడానికి తగినవాడు కాదు. నీకు తెలియని విషయాలకు సంబంధించి నా నుంచి ఏదీ అడగవద్దు. ఈ విషయమై నేను నిన్ను హెచ్చరిస్తున్నాను అన్నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. మరి మానవ బలహీనతతో నూహ్ అలైహిస్సలాం తన తప్పిదాన్ని గుర్తించారు. కేవలం మానవ బలహీనత వల్ల ఈ తప్పిదం జరిగింది. తనను కాపాడిన అల్లాహకు కృతజ్ఞతలు చెప్పటం సముచితంగా ఉండేది. తన తప్పిదాన్ని పశ్చాత్తాపపడుతూ దేవుని శరణు కోరుకున్నారు. ఆ నౌక చాలా రోజులు నీటి మీద తేలియాడింది. ప్రపంచంలో కనబడేదంతా నీట మునిగిన తర్వాత అల్లాహ్ ఆకాశాలను వర్షించడం ఆపివేయాలని ఆదేశించాడు. నేలపై నీరు ఇంకిపోయే అనుమతి ఇచ్చాడు. నౌక ఒక కొండపై ఆగిపోయింది. అల్లాహ్ నూహ్ అలైహిస్సలాంను ఆదేశిస్తూ, శాంతి అనుగ్రహాలతో ఈ కొండ దిగండి. మీ నుంచి ఒక జాతి ఉద్భవిస్తుంది. ఇంకా అనేక జాతులు వస్తాయి. వాటికి మేము కొంతకాలం వ్యవధి ఇస్తాము. చివరకు ఒక బాధాకరమైన శిక్ష వారిని కప్పివేస్తుంది అన్నాడు. నూహ్ అలైహిస్సలాం, ఆయన వెంట ఉన్న విశ్వాసులు, జంతువులు, పక్షులు, కీటకాలు అందరూ నేలపై స్థిరపడ్డారు. అల్లాహ్ అనుగ్రహంతో వారు సమృద్ధి, సంతోషాలను సాధించారు. ఈ విధంగా నూహ్ అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్ర సాగింది. ఆ తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచం, కొత్త ప్రజలు, జీవితం మరి వారి నుండి ఉద్భవించి ఒక మళ్ళీ కొత్త చరిత్ర ప్రారంభమైంది. ఇన్షాల్లా రాబోయేటటువంటి ప్రవక్తల చరిత్ర అనేటటువంటి అంశంలో భాగంగా ఇన్షాల్లా మీ ముందు మరొక ప్రవక్త యొక్క చరిత్రతో మీ ముందు తెలియజేస్తాను. అప్పటి వరకు సోదరులారా, సోదరిమణులారా, ఈ యొక్క చక్కటి విషయాలను, యొక్క ప్రవక్తల చరిత్రలను మీరు వినండి, లైక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా ఈ విషయాలను షేర్ చేయండి. అప్పటి వరకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.